అబ్బా! కోపంగా తల పట్టుకున్నాడు. చంపుతా! సరిగ్గా ఇలాగే అంటుంది. ఎవరు? అమ్మాయి గారు. సావేరి. పట్టుకు తీరాల్రా! లేకపోతే సావేరమ్మగారు సంపెత్తారు రాజుగా. ఏటి ఒడ్డున కొండ శిఖరాగ్రాన ఉన్న పొదల్లో ఆత్రంగా వెదుకుతున్నారు నలుగురు వ్యక్తులు. ఆ గాలింపు గంటగా అలా కొనసాగుతూనే ఉంది. పాడుముండ ఎక్కడ నక్కేసిందో ఏటో ఒక పక్క పొద్దుగూకిపోతోంది. బండరాళ్ల మధ్య కదులుతూ సీనయ్య స్వాగతంలా అనుకుంటున్నాడు. జార్తరొరే, పొరుగు పుట్ర ఉంటాయి. యాదయ్య మరో మూల నుంచి గాలిస్తూ సీనయ్యని హెచ్చరించాడు. పొరుగు పుట్ర అని ఆలోచిస్తే పుచ్చ లేసిపోద్ది. ఎలాగన్నా దాన్ని పట్టుకు తీరాలి. అప్పుడు అయ్యగారి లోగిట్లో అడుగు పెట్టాలి. ఎక్కడను వెతుకుతాంరా? ఏ మూలన నక్కేసిందో. మన కళ్ళ ముందు నుంచే ఇటు పరిగెత్తుకొచ్చింది గదరా. రాజయ్య గుర్తు చేసుకుంటూ ఓ కలబంద మొక్క దగ్గర ఆగాడు. దూకేసి ఎటో వెళ్ళిపోయి ఉంటాదిరా. పైగా పట్టుకోవడానికి అదేటన్నా మనిషా? అయితే ఏటంటావు? ఉట్టి చేతులతో ఎనిక్కెళ్దామంటావా? అయ్యగారు చెండాలూడగొట్టేస్తారు. ఆషమాషి కాదు. నా మాటిని తొందరగా ఎదుకు. సీనయ్య ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. తుండుగుడ్డతో నుదురు తుడుచుకొని మరో మూలకెళ్ళాడు. కోతిముండ ఎంత పని పెట్టింది. ఇప్పుడు ఎలాగంతావు? రాజయ్య అడిగాడు. తన్నులు తినటానికి సిద్ధపడి వెనక్కెళ్దామంటాను. యాదయ్య నిట్టూర్పుగా అని వెంటనే ఓ ఆలోచన మెరిసినట్లు టక్కున వెనక్కి తిరిగాడు. ఓ పని చేద్దాం. ఏటది? ఈరిగాడి దగ్గర కోతుందిగా. ఊళ్ళోకెళ్ళి అందాక వాడి కోతిని ఎరువడుగుదాం. ఎర్రోడిలాగున్నావు, ఆడిస్తాడేటి? ఇలాగా ఆలోచిస్తా కూసుంటే అయ్యగారి కంచు దెబ్బలు తప్పవు మరి. అంచేత అంతే. అందరూ ఏకగ్రీవంగా ఊళ్ళోకి అడుగుపెట్టారు. ఈరిగాడి కోసం చాలా వెదికారు కానీ కొండమీద కోతిలాగే ఊరిలో ఈరిగాడి జాడ తెలియలేదు. చాలా దిగులు పడిపోయారు. ఒట్టి చేతులతోనే ఊరికి మధ్యగా ఉన్న లోగిలిలో అడుగుపెట్టారు. విశాలమైన ప్రహరీతో సుమారు ఎకరం నేలపై ఎత్తైన కోటలా ఉన్న ఆ భవంతి వీర్రాజుగారిది. పల్లె చుట్టూ ఉన్న గ్యాలరీలో దగ్గరలో ఉన్న పట్టణంలోని 4 సినిమా థియేటర్లకి మరెన్నో ఫ్యాక్టరీలకి అధిపతి అయిన వీర్రాజుగారు కోటీశ్వరుడు మాత్రమే కాక రాజకీయాల్లో సైతం ఎంతటి పలుకుబడి గల వ్యక్తి అంటే ఆ జిల్లా రాజకీయపు ఎత్తులకి, జిల్లాలో జరగాల్సిన అతి ముఖ్యమైన హత్యలకి, రాష్ట్ర రాజధానిలో జరగాల్సిన మంత్రివర్గపు మార్పులకి సంబంధించిన కీలకమైన పథకాలకి ఈ లోగిలి కేంద్రమవుతూ ఉంటుంది. నిన్నటి జమీందారీ కుటుంబానికి చెందిన వీర్రాజు గారు ఇప్పటికీ తిరుగులేని శాసనకర్తే. బోగన్విల్లా అల్లుకున్న ముఖద్వారం నుంచి పోర్టికో దాకా పరుచుకున్న పూల చెట్ల మధ్య అసహనంగా పచార్లు చేస్తుందా 16 ఏళ్ల మెరుపు తీగ. మెరుపు కూడా కాదు, కోటి కిరణాలు ముద్దగా మారి సోయగాల ముగ్ధలా ఆ భవంతిలో కదలాడే ఆ మలిన దర్పణం, అక్కడ పూచే నందివర్ధనాలు సైతం అందంలో పోటీ పడక తలలు వంచే విమల చంద్రికా విలాసిని ఆమె. అది అందం కూడా కాదు, నేలపై పుష్పించిన గులాబీలన్నీ అసూయతో ఆత్మాహుతి చేసుకోగా సౌందర్యాన్ని ఆరాధించే సృష్టికర్త వాటికి పునర్జన్మగా రూపునిచ్చిన పేరుతోచని కుసుమం 16 ఏళ్ల ముగ్ధ సావేరి. ఆకాశాన బాదుషా భవన శిఖలా వెలిగే సూర్యుడు సైతం సాయం సంధ్యవేళ సావేరిని చేరుకుంటాడు. ఏం జరుగుతున్నది ఆమె తెలుసుకునేలోగా రావి చెట్ల ఆకుల మధ్య నుంచి కిరణాల రాగాలతో ఆమె చెంపల్ని స్పృశించి అల్లరిగా పారిపోతుంటాడు. రాలిపోతున్న పూల మధ్య వసివాడని పువ్వులా ఉంది సావేరి. చిరుకోపంతో నిరీక్షించే ఆమె విశాల నేత్రాలు వెన్నెల్ని చిమ్మే జాబిల్లి తటాకాల్లా ఉన్నాయి. రోషమేమో సెలయేటి పాట వెలదిలా ఆమె నుదుట స్వేదంలా పేరుకుంది. తను కూడా ఉరుముతుంది అప్పుడప్పుడు, కానీ అది పిడుగులా కాక స్వరలయలై వినిపిస్తుంది. ఏమిటి అప్పుడు చూసింది? వట్టి చేతులతో నిలబడ్డ 4 వ్యక్తుల్ని. దొరకలేదన్నమాట. తల అడ్డంగా ఊపారు నిశ్శబ్దంగా. అవునరా ఈడియట్స్, నిజంగా చంపుతా! తండ్రిలానే హంటర్ చేతబట్టుకుని ఆవేశంగా అంది. కానీ ఆమె అరచేతులు ఆ కొద్దిపాటి రాపిడికే కందిపోతున్నాయి. ఆ భావమే సావేరికి ఏడుపు తెప్పిస్తుంది కూడా. ఎందుకు తప్పించుకుందది? అప్పటికీ రాజయ్య తల వంచుకునే చెప్పబోయాడు. చంపుతా, అబద్ధం చెబితే అర్జెంటుగా చంపుతా. హంటర్ని జులిపించింది. కానీ ఎందుకో చేతులు రావడం లేదు. అసలు మిమ్మల్ని ఇలా కాదు, నాన్నగారితో చెప్పి. ఈసారి నిజంగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటమ్మా? రాధమ్మ వచ్చిందక్కడికి. కోపాన్ని సైతం
సరిగా ప్రకటించలేని కూతుర్ని చూస్తుంటే నవ్వొచ్చింది. కానీ మొండిపిల్ల ఉడుక్కుంటే ఓదార్చడం ఇంట్లో ఎవరికీ సాధ్యం కాదని తమాయించుకుంటూ అంది. అసలేం జరిగిందే? ఇందాక నేను ఎస్టేట్‌కెళ్ళానా? కోపంతో సావేరి సంపెంగ నాసిక ఎరుపెక్కిపోతోంది. దారిలో ఓ కోతి నన్ను వెక్కిరించింది. రాధమ్మ చీర చెరుగుని నోటికి అడ్డంగా ఉంచుకుంది. అందుకని వీళ్ళని వెంటపడి పట్టుకోమన్నాను. అది కొండెక్కిందమ్మా, సీనయ్య బెదురుగా అన్నాడు. అప్పటికే గాలించాను తల్లి, కాని దొరకలేదు. అంటే? సావేరి వేలితో హెచ్చరిస్తూ అంది. నన్ను వెక్కిరించిన కోతి కొండెక్కి తప్పించుకుంది కదూ, అందుకే చంపుతా. అది కాదమ్మా, రాధమ్మ నచ్చ చెప్పబోయింది. కోతిని పట్టుకోవడం అంత తేలిక కాదే. మరి కొండ మీద కోతినైనా నేను కోరితే రప్పిస్తానని డాడీ అంటారుగా మమ్మీ. రాధమ్మ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. పకాలన నవ్వేసేదే, కానీ ఇప్పుడు సావేరి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. చూడు సావేరి, నీకు కావాలంటే మరో మంచి కోతిని. మమ్మీ, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నాకు ఆ కోతే, నేను కోరిన కోతే కావాలి. అంతే, లేకపోతే వీళ్ళని చంపుతా. సరే, నువ్వెళ్ళు, నేను మాట్లాడతాగా. సావేరిని ఇంట్లోకి పంపడానికి ప్రాణం పోయినంత పనైంది. సావేరి హంటర్ విసిరి లోనికి వెళ్తుంటే అప్పుడు ఓ కారు లోపలికి అడుగుపెట్టింది. నిలబడ్డ వ్యక్తుల్ని, భార్య రాధమ్మని చూస్తూ ఏం జరిగింది అన్నాడు వీర్రాజు. మీరంతా వెళ్ళండి అంటూ నలుగురిని పంపేసిన రాధమ్మ జరిగింది చెప్పింది. నౌకర్లని కంచీతో కొట్టడం మీకు అలవాటుగా, ఈ రోజున మీ పని అది చేయబోయింది. కానీ మళ్ళీ చేతులు రాక కంచినిలా విసిరి వెళ్ళిపోయింది. భార్య చెప్పే విషయాలన్నీ పట్టించుకొని ఆజానుబాహుడైన వీర్రాజు గారు ఇది పట్టించుకోకుండా ఉండలేకపోయారు. ఆయనకున్న సంతానం కొడుకు రవి, తర్వాత సావేరి మాత్రమే. అతని పెద్ద బలహీనత సావేరి. నిజమే, సావేరిని అలానే పెంచాడు. అడిగిందేదన్నా అలాగే సాధించాడు కూడా. అర్థమైందిగా మీరు దాన్ని ఎంత కారాం చేసింది. వీర్రాజు గారు నవ్వలేదు. నిజంగా ఆ తప్పించుకున్న కోతి కోసమే ఆలోచిస్తున్నట్టు సీరియస్గా ఉండిపోయారు. ఏమిటోనండి దీని మొండితనం. ఇదిలాగే పెరిగితే దీన్ని ఎవరు కట్టుకుంటారో, కట్టుకున్నవాడు ఎలా తట్టుకుంటాడో మీకు ఆ దేవుడికే తెలియాలి. గర్వంగా చూశారాయన. పిచ్చిదానా, నా బిడ్డని కట్టుకునేవాడు మామూలు మనిషి కాడే. సాక్షాత్తు ఆ దేవుడే దిగివస్తాడేమో కదూ. రాస్కెల్. ఫెడేల్మన్న చప్పుడు అసుర సంధ్య వణికేలా నేలపడ్డ 12 ఏళ్ల సూరి నోటి నుండి రక్తం ధారకడుతుంటే మరోసారి జుట్టు పట్టుకున్న రాజేందర్ బలంగా పైకి లేపి దూరంగా విసిరి కసిగా కాలితో డొక్కలో తన్నాడు. అమ్మా! మెలి తిరిగిపోతూ కాళ్లను చుట్టేసుకున్నాడు. విదిలించుకున్న రాజేందర్ స్వైర విహారాన్ని చుట్టూ మోగిన జనం వింతగా చూస్తున్నారు తప్ప అతడి గురించి తెలిసిన ఏ ఒక్కరూ ఆపే సాహసం చేయలేకపోతున్నారు. దొంగనా కొడక, మా పొలంలో మునక్కాడ ఎత్తుకుపోతావా? అసలు నీకెన్ని గుండెల్రా? ఇక్కడ రాజేందర్ అంతమంది మధ్య సాగిస్తున్న మారణకాండ నిజంగా సూరి అనే పసికందుకి బుద్ధి చెప్పాలని కాదు. చుట్టూ మూగిన వాళ్ళల్లో క్వారీకి పనిచేసే కూలీలు ఉన్నారు, పొలంలోని పాలేర్లు ఉన్నారు. తిరగబడాలని కాంక్ష ఉంది. తిరుగుబాటు చేయలేని ఎందరో నిస్సహాయులు ఉన్నారు. ఇక్కడిలాంటి దారుణం చేయడం అలగా వాళ్ళందర్నీ హడలుగొట్టే ఓ టెర్రరిజం. ఒక భావి పౌరుడు ప్రాణాలరచేత పట్టుకుని చూస్తుండగా రాజేందర్ మరోసారి సూరిని చేరాడు. రేయ్, ఊరుకుంటే మునక్కాడ కాదురా, రేపు మునగ చెట్టునే కొట్టుకుపోతావు. బానిసనా కొడక, మా సామ్రాజ్యంలో గడ్డిపోచపై సైతం మా అనుమతి లేకుండా చేయి వేస్తే ఆ చేతుల్ని కాళ్ళని విరిచేస్తాను. అందుకే నిన్ను. రాజేందర్ ఎక్కడ్నుంచి వచ్చాడో మధ్య వయస్కుడైన జవహర్ దూకుడుగా లోనికి దూసుకొచ్చి రాజేందర్కి అడ్డంగా నిలిచాడు. ప్లీజ్, పసిపిల్లాడు, చస్తాడు. నన్నాపకండి మాస్టారు, వాడి అంతు చూస్తా. వీడు పోయినా ఈ ప్రపంచానికి పెద్ద అనర్థం లేదు. మీ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలా నోరు లేని పిచ్చుక మీద ఇంత పెద్ద బ్రహ్మాస్త్రం సంధించడం భావ్యం కాదు. రాజేందర్ అహాన్ని తెలివిగా చల్లార్చగానే పొగరుగా చుట్టూ చూస్తూ వెంటనే జీపుకేసి నడిచాడు. అక్కడ సూరికి ఆసరా ఇచ్చిన జవహర్ సమీపంలోని పట్టణంలో కాలేజీ లెక్చరర్ అయితే రాజేందర్ పట్టణ యువజన నాయకుడు. ఇప్పటికే 3 హత్యల్ని సునాయాసంగా చేయించి విచ్చలవిడిగా బయట తిరుగుతున్నా చాలా పెద్దింటివాడును. ఎవరతను? పొలం నుంచి తిరిగొస్తున్న లక్ష్మమ్మ పక్కనే ఉన్న మంగని అడిగింది. పరమ కిరాతకుడు బామ్మ, ఈ మధ్యనే ఊళ్ళో అడుగుపెట్టాడు. ఉబుసుపోనప్పుడల్లా ఇలా ఊరి మీద పడుతుంటాడు. అతను
లక్ష్మమ్మ వాక్యం ఇంకా పూర్తి కానే లేదు. మంగ చెప్పింది. వీర్రాజు గారికి స్వయాన బావమరిది, సావేరమ్మకి కాబోయే భర్త. అది వినిపించిందేమో. జీపు ఇంజన్ స్టార్ట్ చేస్తూ మంగవైపు చూశాడు రాజేందర్. అతడి కళ్ళల్లో ఏ భావం కదలాడిందో. వేగంగా తల తిప్పుకుంది మంగ. బామ్మ వారగా నక్కిన శంకు భయంగా చూస్తున్నాడింకా. ఊరంతా నిద్రలోకి జారిన అపరాత్రి వేళ ఆరుబయట బామ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకున్న శంకు రెప్పలార్పకుండా గదిలోకి చూస్తున్నాడు. అక్కడ హరికేన్ లాంతరు వెలుగులో అమ్మ ఫోటో కనిపిస్తోంది. ఇందాక దెబ్బలు తింటున్నప్పుడు సూరి అమ్మా అని తల్లి కోసం చేసిన ఆర్తనాదాలే గుర్తుకొచ్చాయో, లేక సూర్యుని గుండెలకు హత్తుకుని తల్లి ఏడ్చిన ఏడ్పు జ్ఞప్తికొచ్చిందో. ఇప్పుడు అదే పనిగా అమ్మ ఫోటో వైపే చూడాలనిపిస్తోంది. బామ్మ మరేమో చెప్పు నాన్న. సూరి వాళ్ళమ్మ ఇందాక అంతలాగా ఏడుస్తుందెందుకు? కడుపు తీపిగా నాన్న. మరి అమ్మకి లేదా? ఓ మిస్సైలా దూసుకొచ్చింది వెంటనే ప్రశ్న. బామ్మ ఏ అపురూపమైన అదృష్టం చేజారిందనిపించిందో. మరి అమ్మకి నేనంటే ఇష్టముండేది కాదా అడుగుతున్నాడు. అది కూడా కాదు, అమ్మ గురించి విన్న చాలా అపవాదులకి జవాబులు కోరుకుంటున్నాడు. ఎందుకు చచ్చిపోయిందే? ఏం తప్పు చేసిందే? లక్ష్మమ్మ దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోతోంది. నీకు చాలాసార్లు చెప్పాను, ఇలాంటి ప్రశ్నలు వేయొద్దని 1,00,000 సార్లు. నేను పెద్దోన్నైపోయానుగా బామ్మ, అందుకే అన్నమాట. అయినా మామూలుగా చచ్చిపోలేదటగా, ఏదో తప్పు చేసిందటగా. అవునరా, ఉద్విగ్నంగా అంది. నిన్ను కని చాలా తప్పు చేసింది. అప్పుడు నన్నే చంపేయాల్సింది. తప్పు చేస్తే తను పుట్టాడా? మానసికమైన పరిణతి లేదు శంకుకి. బామ్మ అసలు అమ్మ బావిలో పడి. రేయ్ శంకు, ఏమిట్రా, ఏమిటా పిచ్చి ప్రశ్నలు? ఆమె వెక్కి పడుతోంది. అందరూ అనుకుంటున్నారు బామ్మ, నన్ను అడగడం లేదు. అదోలా ఏదేదో అంటున్నారు. చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు పెద్దోడిని అయిపోయానుగా తెలిసిపోతుందన్నమాట. అసలు నాన్న బ్రతికే ఉన్నాడా? తలూపింది కళ్ళలోలా. మరి నన్నెందుకు వదిలేశాడు? నువ్వంటే ప్రాణం రా, కానీ మరి ఒక్కసారి కనిపించడేం? కనిపించకూడదు కనుక అసంకల్పితంగా నోరు జారింది. అన్నీ అబద్ధాలు. సంతృప్తినివ్వని జవాబుల మూలంగా అతడిలో ఉక్రోషం పెరిగిపోతోంది. అమ్మకి నాన్నకి అందరికీ నేనంటే అసహ్యం. అందుకే అమ్మ నన్ను కని ఆత్మహత్య చేసుకుంది. నాన్న కనిపించకుండా వెళ్ళిపోయాడు. శంకు పెదవులు అదిరిపడుతున్నాయి. బామ్మ, అమ్మమ్మవైనా నీకు నేనంటే ఇంత ప్రేముందే, మరి అమ్మకి లేదేం? లేదని ఎలా అనుకుంటున్నావురా? ఇదేమిటి, పెదవి విప్పి మాట్లాడలేనివాడు ఇన్ని ఆరాలు తీసి వేధిస్తున్నాడేమిటి? ఉంటే ఎంత కష్టం వచ్చినా నా కోసం బ్రతికేది కదా. శంకు, శంకు. లక్ష్మమ్మ కళ్ళు నీళ్లను చిమ్ముతున్నాయి. నిజం అమ్మ, అమ్మని నేను చూడలేకపోయినా. వెక్కిళ్లతో గొంతు పూడుకుపోయింది. అమ్మ కళ్ళు, ముక్కు, పెదవులు అన్నీ నాలాగే ఉంటాయనిపిస్తోంది. అందుకేనే అమ్మని తిట్టాలనిపించినా ఏడుపొచ్చేస్తూ ఉంటుంది. అమ్మ విషయంలో చాలా చాలా విన్నాడు. అన్నింటికీ సమాధానాలు కోరుకుంటూ బామ్మని నిలదీశాడు. కానీ ఆమె నిస్సహాయంగా ఏడ్చేస్తోంది. అదే సరిగ్గా శంకుని కలవరపరిచింది కూడా. ఏడవకు బామ్మ, నువ్వేడిస్తే నేను చూడలేనే. ఇప్పుడు శంకు ఓదారుస్తున్నాడు. మంచి బామ్మవి కదే, ఇప్పుడు నువ్వు నవ్వేస్తావన్నమాట. నన్ను జోకొట్టి నిద్రపుచ్చుతావన్నమాట. బామ్మ జోకొట్టింది. ఆ నిశ్శబ్ద నీరవ వాతావరణంలో జోలపాటతో అతన్ని బుజ్జగించింది. జో అచ్యుతానంద జో జో ముకుందా. ఆమె గొంతు వణికిపోతోంది. నిద్రపోతున్న శంకుని చూస్తూ ఓ క్షణం ఉండిపోయిన లక్ష్మమ్మ నిశిరాత్రి వేళ బయటికి నడిచింది. శంకు అడిగింది ఎవరికీ అర్థం కాని ఓ ఉద్గ్రంథపు పుటల్లోని సారాంశాన్ని. చలిలో వణుకుతూనే మామిడి తోపులోకి వెళ్ళిన ఆమె అక్కడ చీకటిలో ఆకారాన్ని కలిసింది. నన్ను నీ కొడుకు నిలదీస్తున్నాడయ్యా, అర్థం చేసుకోగలడో లేదో. నిశ్శబ్దంగా నేనుండిపోతే నాన్నెందుకు నన్ను వదిలిపెట్టాడు అంటూ నన్ను సాధిస్తున్నాడు. ఒక్కసారి, కనీసం ఒక్కసారి నువ్వు వాడికి కనిపించి నేను చెప్పలేని నిజాన్ని చెబితే. వెలుగులో బ్రతికే పసికందువాడు. ఈ చీకటి పొరల క్రీనీడలు వాడిపై పడకూడదు అత్తయ్య. నన్ను ద్వేషించని, ఆ ద్వేషంలోనైనా వాడిని ఎదగని. చీకటిలోని ఆకారం గొంతు గంభీరంగా పలికింది. ఆ స్వరం చీలిన గగనం గుండె నుంచి
జారిపడ్డ ఉరుములా ప్రతిధ్వనించింది. ఉదయం 8 గంటల వేళ. 2 గంటల క్రితమే నిద్రలేచిన పల్లె వెలుగు స్నానంతో తలారబోసుకున్న ముగ్ధలా ఉంది. సూర్యకిరణాల తాకిడితో చలిని విదిలించుకున్న ఏరు తీరుబాటుగా తూర్పుకి సాగిపోయింది. ఏదో కొండని తాకిన గాలి అలలు పూలమాలల సౌరభాన్ని ఒంటికి అద్దుకొని ఊరిలోని జనాన్ని పరామర్శిస్తూ వెనక్కు వస్తున్నాయి. బామ్మ, కళ్ళు మండిపోతున్నాయి. కమ్మల దడి చాటున తలంటు స్నానం చేస్తున్న శంకు గట్టిగా కేక పెట్టాడు. గట్టిగా అరవమాక. మంగ తలని రుద్దుతుంది. ఆడపిల్లల అలా హైరాణ పడతావేంటి? కుంకుడుకాయ పులుసు శంకు నెత్తిన వంపింది. తలను రుద్దుతానన్న బామ్మ ఆ పని మంగకి అప్పచెప్పి తన వంటగదిలోకి దూరడం శంకుకి నచ్చలేదు. అసలు మంగే బామ్మకి నచ్చచెప్పి అవకాశం తీసుకోవడం అతడు గమనించాడు. అప్పటికే బామ్మకి రాత్రి చెప్పాడు తను పెద్దాన్న అయిపోతున్నానని. మంగ ఊపిరందడం లేదు. మంగతోనే ఓ అండర్స్టాండింగ్కి వచ్చేద్దామనుకున్నాడు. ఎందుకలాగా దగ్గరికి లాక్కుంటావు? చెప్పాలని కిసుక్కున నవ్వింది. ఏమిటి? తలంటు స్నానం చేయనన్నా నీ ఎత్తులు సాగవని చెప్పాలని. ఇదిగో చెప్తున్నాను, నా కళ్ళు మండిపోతున్నాయి. ఎవరు తెరవమన్నారు? హాస్యంగా అంది. ఎవరు చూడమన్నారు? నేనేం చూడలేదు. సిగ్గుపడక. అలా చూడాలనిపించింది అంటే నేనేం కోపగించుకోనులే. విదిలించుకున్నాడు మంగ చేతుల్ని. చూడు, కళ్ళు చిట్లించి ఇప్పుడు సరాసరి మంగ కళ్ళల్లోకి చూస్తున్నాడు. నాకు తెలుసు నువ్వంటున్నదేంటో. ఇంకేం తెలివైన పిల్లాడివే. చెంబులో నీళ్లను అందుకోబోతుంటే పీట మీద నుంచి దూరంగా జరిగిపోయాడు. జారిపోతున్న తువ్వాల్ని నడుంకి చుట్టుకుంటూ నేను పోసుకుంటాను, నువ్వెళ్ళు. అప్పటికే కుంకుడుకాయ రసం కళ్ళల్లోకి వెళ్లడంతో మండిపోతున్నాయి. వరుసగా 3 చెంబుల నీళ్లు నెత్తిమీద కుమ్మరించుకున్నాడు. మంగ చూస్తోంది రెప్ప వాల్చకుండా. లేత ఎండలో శంకు శరీరం నేలను తాకే జలపాతంలా మెరిసిపోతోంది. నీళ్లతో తడిసిన శంకు భుజాలు, ఒళ్ళు కరిగిన బంగారంలో ముంచి తీసిన విగ్రహాన్ని గుర్తు చేస్తున్నాయి. శంకు ప్రవర్తనకి కోపం రావడం లేదు. పిరిగ్గొడ్డు ధైర్యం తెచ్చుకుంటే ఎంత బాగున్నో అనుకుంటోంది. రాలుగా ఈ పిల్లడు రగులుకుంటే చూడాలని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తోంది. బామ్మ చీర చెరుగు అందుకుని తల రుద్దేసుకున్నాడు. రోషం, ఉక్రోషం ఎక్కువైపోతుంటే కాళ్లను నేలకి తాటిస్తూ కోపంగా గదిలోకి వెళ్ళాడు. ఏమైందిరా? శంకుని చేరుకున్న లక్ష్మమ్మ అప్పుడు చూసింది. శంకు కళ్ళు కుంకుడు పులుసు మూలంగా చింత నిప్పుల్లా ఎరుపెక్కాయి. అయ్యో రామా, కళ్ళెందుకు మూసుకోలేదురా? ఒళ్ళు మండి దుఃఖం ముంచుకొస్తున్నట్టు మొహం పెట్టి అదిగో మంగనడుగు అన్నాడు. అప్పటికే బయటకు వెళ్ళిన మంగ 5 నిమిషాల్లో వెనక్కు వచ్చింది, చేతిలో చిన్న ఉగ్గు గిన్నెతో. అదేంటి? ఉగ్గు గిన్నెలో తెల్లగా కనిపించేదేమిటో తెలియక కోపంగా అనగానే ముందు వెళ్ళకిలా పడుకో అంది. అదేమిటో అర్థమైన లక్ష్మమ్మ మంగ దబాయింపుకి నవ్వుకుంది. మంగ అల్లరికే నవ్వుకుందో లేక పెదవి విప్పని శంకు కోపం చూడముచ్చటగా అనిపించిందో. కాలేజీకి క్యారియర్ కట్టాలని వంటగదిలోకి నడిచింది. బామ్మ గట్టిగా కేకేశాడు. బలవంతంగా మంచం పైకి తోసింది మంగ. బామ్మ లేదు, అమ్మ లేదు, నోరు మూసుకుని పడుకో. ఎందుకు? నివ్వెరపోతూ చూశాడు. కళ్ళు ఎర్రగా ఉంటే అక్కడ కాలేజీలో అంతా తాగొచ్చావనుకుంటారు. పాలేస్తే ఎరుపు పోతుంది. విదిలించుకోబోయిన శంకు చేతుల్ని పట్టుకుని ఉగ్గు గిన్నెలో పాలను 2 కళ్ళల్లో వేసింది. నిజమే, చల్లగా అనిపించింది. కళ్ళు మూసుకుని అడిగాడు. పాలు పోస్తే మంట తగ్గుతుందా? ఆవు పాలు కావులే. మరి చనుబాలు అంటే? ముద్దపప్పు. కిసుక్కున నవ్వింది. ఆడదాని పాలన్నమాట. 2 క్షణాలు మాట్లాడలేకపోయాడు. వెంటనే చాలా ప్రశ్నలు అడగాలనిపించింది. అసలు అవెలా సంపాదించగలిగింది అన్న పెద్ద సంశయమూ కలిగింది. కానీ అడిగితే ఇంకేం అల్లరి చేస్తుందో అని ఆగిపోయాడు. ఓ నిమిషం తర్వాత కళ్ళు తెరిచాడు. పైకి లేచి కళ్ళు తుడుచుకుంటూ అటు ఇటు చూశాడు. మంగ లేదక్కడా. ఉగ్గు గిన్నె ఇంకా తడిగానే ఉంది. అంచున పేరుకున్న తెల్లని పాలతో సన్నని ప్రకంపన. అటు ఇటు చూశాడు. అది ఉద్వేగమో లేక మరేదో తెలుసుకోవాలన్న ఉత్సాహమో. మరోమారు అటు ఇటు చూసి వణుకుతున్న చేతులతో ఉగ్గు గిన్నెని అందుకున్నాడు. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా చూపుడు వేలితో గిన్నెలోని పాలు తుడిచి అసంకల్పితంగా నాలుకపై ఉంచుకున్నాడు. అమ్మ దొంగ! ఉలిక్కిపడ్డాడు వేలిని తీసి. మంగ అక్కడ నిలబడి నవ్వుతోంది. గడుగ్గా ఇవే. అది కాదు. చూడు, గిన్నెని అందుకుంటూ రహస్యంగా అంది. చూడు, బుద్ధిమంతుడిలా పోజు పెట్టకు.
ఈ రాత్రికి మీ బామ్మ నిద్రపోయాక వస్తాను. ఎందుకు? అందుకే నిన్నటి కళ్ళలోలా నవ్వుతోంది మంగ. అంటే వణికిపోతున్నాడు తల వంచుకుని. వచ్చాక చెబుతాను. ఈ అల్లరి పిల్లాడికి అన్నీ నేర్పుతాను. మంగ వెళ్ళిపోయింది ఉత్సాహంగా. వద్దని ఎందుకు చెప్పలేకపోయాడో శంకుకి స్ఫురించలేదు కానీ ఈ రాత్రికి మంగ అన్నంత పని చేస్తుందని మాత్రం అర్థమైపోయింది. ఆలోచనల నుంచి ఇంకా తేరుకోనే లేదు. అప్పుడు వినిపించింది బయట స్కూటర్ శబ్దం. ఇంకా అలానే కూర్చున్నావేమిట్రా? క్విక్, టైం అవుతోంది, తయారుకా. చిన్నప్పటి స్నేహితుడు, ఇప్పటికీ శంకు అంటే ఇష్టపడే సురేంద్ర తొందర చేశాడు. లక్ష్మమ్మ క్యారేజీ శంకు చేతికి అందిస్తూ సురేంద్రని చూసింది. పసివాడు. జాగ్రత్త నాయనా. నేనుంటానుగా బామ్మ, హామీ ఇచ్చాడు. అదే కాలేజీలో బీఎస్సీ చదువుతున్న 20 ఏళ్ల సురేంద్ర. సురేంద్ర తండ్రి మిలిటరీలో సుబేదారుగా ఉంటూ ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకుని రిటైర్ అయ్యాడు. శంకుపై సురేంద్రకే కాదు, శంకు కుటుంబంపై రిటైర్డ్ సుబేదారు బంగారాజుకి విపరీతమైన సానుభూతి ఉంది. కాబట్టే ప్రభుత్వం ఉదారంగా ఇచ్చిన భూమిలో అరెకరం అరటి తోటని ఆ కుటుంబానికే ఇచ్చేశాడు. శంకుకి కానీ లక్ష్మమ్మకి కానీ ఆధారం ఆ తోటే. కాలేజీకెళ్తున్న శంకుని పక్క వాటాలో నిలబడ్డ మంగ రెప్పవాల్చకుండా చూస్తోంది. ఇప్పుడు ఆమె నిమిషాల్ని లెక్క పెట్టుకుంటోంది. అర్ధరాత్రి వేళ వస్తానన్నప్పుడు శంకు మౌనం ఒక అంగీకారంలా ఆమెను పిచ్చిదాన్ని చేస్తోంది.